మెదక్ జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రావురాజు అన్నారు. 70% మంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ చేసుకున్నారన్నారు. శుక్రవారం రాంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు సుమారు 500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం, దొడ్డు రకం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కాంటా పెట్టి మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలు అందుబాటులో ఉంచడం జరిగిందని, ధాన్యం తరలింపు కోసం 67 రైస్ మిల్లు ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. ఇంకా 20 మిల్లులను ట్యాగింగ్ కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రోజు వరకు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, గత సంవత్సరం ఇదే నెల 9,060 మంది రైతులకు 44,718,920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.70 కోట్ల రూపాయలు చెల్లించగా, ప్రస్తుత సీజన్కు ఇప్పటి వరకు 24,700 మంది రైతుల నుండి 1,03,411.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 84.19 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. ఈసారి అంచనాలకు మించి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి దిశగా ముందుకు పోతున్నామన్నారు. రైతులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసి తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లు మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ కల్లా కొనుగోలు పూర్తి చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా పటిష్ట కార్యాచరణ ద్వారా ముందుకు పోతున్నామన్నారు. కొనుగోలు కేంద్రంలో 80 మంది రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయగా 70 మంది రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 70% మంది రైతులకు ధాన్యానికి సంబంధించిన వారి ఖాతాలో డబ్బులు జమ అయినట్లు వివరించారు. ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత పారదర్శకంగా గౌరవిస్తుందని, సన్నవాళ్లకు బోనస్ చెల్లించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్ సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కారణం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం కాంటా వేసి మనం అన్నీ కూడా సంబంధిత మిల్స్కి అన్నిటి కూడా ట్యాగింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. మరింత వేగవంతం చేయడానికి మరి ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా 67 రైస్ మిల్లులకు కూడా మనం ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 20 రైస్ మిల్లులతో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేది ఉంటే వాళ్ళని కూడా ఒప్పించి ఈ నెక్స్ట్ 2 డేస్లో ఇంకొక 20 రైస్ మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతో ఇంకా కూడా వేగవంతం, ఇప్పటివరకు ఏ విధంగా అయితే అవుతుందో దాన్ని మించి వేగవంతంగా కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటి వరకు ఉన్న రిపోర్ట్లో ఒక 85,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఈ రోజుకి మనకి సుమారుగా 95,000 నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకి ప్రొక్యూర్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ టైం మనం ఈ సీజన్కి 2,90,000